వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కంది ఐఐటి హైదరాబాద్ ను సందర్శించిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. అనంతరం డ్రైవర్ రహిత వాహనాలలో ప్రయాణం. ములుగు జిల్లాలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన. పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికిన మంత్రి సీతక్క. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ మండే మార్కెట్ వద్ద ఉద్రిక్తత. 30 ఏళ్లుగా కొనసాగుతున్న మార్కెట్ను ఎలా తరలిస్తామంటూ వ్యాపారుల ఆందోళన. ఇక డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటి హైదరాబాద్ ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సందర్శించారు. ఐఐటి విద్యార్థులు నూతనంగా తయారు చేసిన డ్రైవర్ రహిత వాహనాల పనితీరును పరిశీలించిన అనంతరం క్యాంపస్ లోని ఐఐటి డైరెక్టర్ బిఎస్ మూర్తితో కలిసి మంత్రి శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి డ్రైవర్ రహిత వాహనాలలో తిరిగారు. ఈ కార్యక్రమంలోని ఐఐటి ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. Electronics and communication industries and commerce and industry. So, division manager of Next Generation Technology Development Department in Suzuki. I also welcome Jaggareddy Garu. He is instrumental in Sangareddy to development for the Sangareddy and also IIT Hyderabad. So I also welcome Mr. Piyush Agarwal, Executive Vice President of Electrical Infotainment and Connected System, Maruti Suzuki India Limited. Give a applause for him. Mr. Kentaro San, also Executive Vice President of Electrical Infotainment. Talk about the autonomous vehicle architecture that we have built. The important thing to note here is, we got 2 vehicles from Suzuki Motor Corporation. In the early time when we started the autonomous vehicle project in IIT Hyderabad for the autonomous vehicle research, it came all the way from Japan and here. And on the vehicle, they supported a lot in terms of drive-by-wire. All the engineering was supported by the going forward, make the autonomous vehicle AI based, huge amount of data science required, which made us collect a lot of data for Indian business. This data collection vehicle have gone across the Hyderabad city. Some of the urban road scenarios that you can see in the context. Going forward, this is a village road. Yeah, so these are some of the classes which we have added in the slide. So these what was speed bump detection and also the traffic sign and traffic light detection. Since we have right hand driving, so it takes a right and comes back to the lane or just start in the lane. Video important. మీరు ఉరుకోండి రెడీ ఏ సార్ ఒకరే మనం వెయిట్ ఎక్కువైతే పోదు. పక్క చెప్పండి. Driving that focus on Indian unique. This research has been conducted for 3 years. ములుగు జిల్లా పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, గ్రామీణ నీటి సరఫరాల శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. మంత్రి సీతక్కతో పాటు భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకటరావు, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్, టిఎస్ ఎస్పీ శబరీష్, ఐటీడీఏ ఏటూరు నాగారం పీఓ చిత్రా మిశ్రా, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి శ్రీజ, అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ జీలు హాజరయ్యారు.
Very good. I heard about it. Very good job. Sir, look here. Look here. Look here. This side. This side. Turn this side. I know that's why I gave. చెప్పాను hey hey try Kiran सम्मान गार्ड आपके इलेक्शन के लिए हाजिर है ఒక్కరి స్వలాభం కోసం వందల మంది పొట్టకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కీలక పదవిలో ఉన్న ఓ నేత వివాదాస్పదంలో ఉన్న భవనంలోని వ్యాపారం చేసి డబ్బులు దండుకోవడానికి ఏళ్ల తరబడి నడుస్తున్న మార్కెట్ ను తరలించి పేద వ్యాపారుల కడుపు మీద కొట్టేందుకు చూస్తే ఊరుకునేది లేదని పలువురు హెచ్చరిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ మండే మార్కెట్ ను నూతనంగా నిర్మించిన బిల్డింగ్ లో వ్యాపారం చేసేందుకు అడ్డొస్తుందంటూ ఓ రాజకీయ నేత తరలించాలని మార్కెట్ వ్యాపారులను బెదిరింపులకు గురి చేస్తున్నారు. 30 ఏళ్లుగా ప్రభుత్వ భూములను కొనసాగుతున్న మార్కెట్ ను ఎలా తరలిస్తారంటూ వ్యాపారులు ఆందోళనకు దిగారు. తన సొంత సులాభం కోసం మార్కెట్ ను తరలించాలని చూడడం సరికాదన్నారు. వ్యాపారులకు మద్దతుగా మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్, బీజేపీ కౌన్సిలర్ ఎడ్ల రమేష్, ఆదిల్లి రవీందర్, బీజేపీ నేతలు, గ్రామస్తులు మద్దతు తెలిపారు. మార్కెట్ ను ఎక్కడి నుంచి తరలించే ప్రసక్తే లేదని, ఇక్కడే కొనసాగించేలా చూస్తామని హామీనిచ్చారు. ఇక్కడే కొనసాగించేలా చూస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు వ్యాపారులు. ఈరోజు బీరంగూడ మార్కెట్ గత 30 సంవత్సరాలుగా గ్రామ పెద్దలంతా కూడా ఇక్కడ ప్రజలకు సౌకర్యార్థం అని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. గత 30 సంవత్సరాలుగా మండే మార్కెట్ అని ఈ ప్రాంతంలో పెద్దగా పేరు వెళ్ళింది. వేలాది మంది వర్తకులు, చిన్న స్థాయి వర్తకులు జీవనోపాధిని కొనసాగిస్తూ వారి యొక్క మార్కెట్పై ఆధారపడి బతుకున్నారు. గత 2-3 నెలల కింద కూడా ఈ మార్కెట్ ఎత్తారని చెప్పేసి కొంతమంది ఒత్తిడి తెస్తున్నారు, మమ్మల్ని భయప్రాంతం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఆరోపణలు చేస్తే గ్రామస్తులమంతా కలిసి కమిషనర్ గారికి ఆ రోజు లెటర్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్ ఉండాలి, ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది జరుగుతలేదు, వాళ్ళని ఎత్తివేయడానికి భూ కబ్జా చేయడానికి ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి ఆ రోజు కమిషనర్ గారికి లెటర్ ఇచ్చాము. తర్వాత క్రమంలో 3 నెలల కూడా ఏం కాలేదు. మళ్ళీ ఈ రోజు పొద్దున మార్కెట్ ఎత్తే ఏమంటారని చెప్పేసి ఈ వర్తకులంతా వస్తే మేము గ్రామస్తులమంతా వచ్చి ఇక్కడ కూర్చోవడం జరిగింది. స్థానిక ఎవరైతే వద్దన్నారో వారిని పిలిపించడం జరిగింది. వారు కూడా మేము వద్దనలేమని చెప్పారు. కాబట్టి ఎంతవరకు మనకు మార్కెట్ ఉందో అంతవరకు మార్కెట్ ఖచ్చితంగా మీరంతా కూడా వర్తకులు మీ యొక్క షాపులు పెట్టి మీరు బిజినెస్ చేసుకోవాలని చెప్పేసి మా గ్రామస్తుల మంది వచ్చి కూడా వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది. ఇటు
పోలీస్ సిఐ కానీ అటు ట్రాఫిక్ సిఐ కానీ మామూలు సిఐ కానీ ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులతో మేము మార్కెట్ ఎత్తేమని చెప్పి ఎలాంటి లెటర్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఇలా ఎవడో తెలియదు, ప్రజలు స్వచ్ఛందంగా మీ వర్తకులు ఇక్కడ వర్తకం చేసుకోవచ్చు. ఎక్కడైనా ఇబ్బంది జరిగితే గ్రామస్తులం అంతా అండగా ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రెస్ క్లబ్ నూతన భవనాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో విలేకరుల పాత్ర చాలా పెద్దదని గుర్తు చేశారు. ఈ పేదోడి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా విలేకరుల సమస్యలు తీర్తాయని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, కేటీపీఎస్ సిఈలు, పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, నల్లా సురేష్ రెడ్డి మరియు ప్రజాప్రతినిధులు, అధికారులు, విలేకరులు తదితరులు పాల్గొన్నారు. మన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజానేత, రాష్ట్ర మంత్రివర్యులు, ఈనాటి ముఖ్య అతిథి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు పెద్దలు ప్రీతమ నాయకులు కూనంనేని సాంబశివరావు గారు, మరి ఈనాడు పాల్వంచ పారిశ్రామిక కేంద్రంలో ఈ ప్రెస్ క్లబ్ నిర్మాణానికి సహకరించి నిర్మించినటువంటి స్థలం ఇచ్చిన కేటీపీఎస్ యాజమాన్యం సురేష్ రెడ్డి గారు ఇప్పుడే వారు చెప్పారు, నాకు పెద్ద ఇల్లు లేకపోయినా మంచి ప్రెస్ క్లబ్ని సమాజానికి ఉపయోగపడే విధంగా పాత్రికేయులు పనిచేస్తారు కాబట్టి పాత్రికేయ సమాజానికి అందించారని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారికి ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల పెద్దలు, పాత్రికేయ మిత్రులు అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మన సమాజం ముందుకు సాగటానికి, పురోగమనమైనటువంటి ఆధునిక సమాజ నిర్మాణానికి పాత్రికేయులు, పత్రికలు ప్రధానం. అందుకే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత ముందుకు సాగటంలో కీలక పాత్ర వహిస్తున్న పత్రికలు, పాత్రికేయుల పట్ల మనందరం కూడా ఐక్యంగా ముందుకు సాగుదామని తెలియజేస్తూ ఈ ప్రెస్ క్లబ్ నిర్మాణంలో సహకరించిన వారందరికీ, మరి పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం. మంత్రి గారు ఆవిష్కరించారు. తర్వాత కమిటీ హాల్ ఎమ్మెల్యే గారు ప్రారంభిస్తారు. ఈ విలేకరుల యొక్క ఆశ మాకంటూ ఒక శాశ్వతమైనటువంటి భవనం ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆ చిరకాల స్వప్నాన్ని ఈరోజు సాకారం చేసుకున్నందుకు మా మిత్రులందరి తరఫున భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు 2024 వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా, అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిందని, ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని దేశం అభివృద్ధి బాట పట్టిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సభ్యత్వం లక్ష్యంగా పనిచేస్తున్నామని, కార్యకర్తలు, నాయకులు సభ్యత్వం నమోదు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరిట డ్రామాలు చేస్తుందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెరువులు, కుంటలను, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఆక్రమించినటువంటి వారిపైన అనుమతులు ఇచ్చిన అధికారులపైన ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములు, చెరువులు కబ్జాకు గురైన శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. ఆక్రమణకు గురైన స్థలాలను పరిరక్షించాలని, అక్కడి కట్టడాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి అంజిరెడ్డి, ఏ విష్ణువర్ధన్ రెడ్డి, ఆదిలి రవీంద్ర, ఎట్ల రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు వెంకట నరసింహారెడ్డి, పోచారం రాములు, ప్రతాప్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు అనంతరావు, కులకర్ణి, రాజశేఖర్ రెడ్డి, జిల్లా కార్యాలయం కార్యదర్శి దోమల విజయ్ కుమార్, జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు తదితరులంతా కూడా పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय।
సాధిద్దాం సాధిద్దాం. స్టేట్మెంట్ ఇవ్వడం లేకుంటే అలాంటి అంశాలను లేవనెత్తడంలో దిట్టైనటువంటి రేవంత్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత కూడా ఇచ్చిన మాటలు మర్చిపోయి, ఇచ్చిన హామీలు మర్చిపోయి ఏదో ఒక సంచలనం చేయాలా, ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో మరి ప్రజా సమస్యను పక్కదో పట్టించడానికి ఈరోజు హైడ్రా డ్రామా చేస్తా ఉన్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, హైడ్రా డ్రామా చేసే రేవంత్ రెడ్డి గారు నిజంగా మీరు ఈ హైడ్రా ద్వారా వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి మరి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అన్నింటినీ కూడా డిమాలిష్ చేసే దమ్ము నీకు ఉన్నదా? అట్లయితే నీ సొంత తమ్ముడి మీద వస్తున్న ఆరోపణలు కానీ, మరి మీ పార్టీ నాయకుల మీద వస్తున్న ఆరోపణలు కానీ, మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల అక్రమ నిర్మాణాన్ని ముందు మీరు డిమాలిష్ చేసిన తర్వాత మరి ఇతర అంశాలకు మీరు వెళ్ళుంటే బాగుండేది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మరి గతంలో ఇవే హైడ్రా అంశంలో మీరు ఇచ్చినటువంటి పర్మిషన్స్ ఇచ్చినటువంటి అధికారుల మీద మీరు చర్యలు తీసుకునేటువంటి దమ్ము మీకు ఉన్నదా? పర్మిషన్స్ ఇచ్చినటువంటి గత ప్రభుత్వం అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, ప్రభుత్వం అనేది ఆన్గోయింగ్ ప్రాసెస్. ఒక ప్రభుత్వం ఇచ్చిన అధికారం, ఒక ప్రభుత్వం ఇచ్చినటువంటి పర్మిషన్ ఇంకో ప్రభుత్వం మరి దాని మీద వందే మాతరం సుప్రజో సుహాసిని సుమధుర పాసిని సుఖదా పరదా మాతరం వందే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం గడ్డపోతారం కిష్టయ్యపల్లి గ్రామాలలో ఇటీవల రసాయన జలాలు త్రాగి 18 పాడిగేదెలు మృత్యువాత పడ్డాయి. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చినటువంటి జిన్నారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి బాధిత కుటుంబాలను వెంటనే నష్టపరిహారం అందించాలన్నారు. లేకపోతే అన్ని రాజకీయ పక్షాలను కలుపుకుని తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తామని పరిశ్రమల యజమానులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిన్నారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు వడ్డే కృష్ణ, రాజుగౌడ్, మాజీ ఎంపీటీసీ జానాబాయ్, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. వాళ్ళకు 30 లక్షల రూపాయలు వాళ్ళకి నష్టపరిహారం కనుక ఇవ్వకపోతే ఖచ్చితంగా కార్యాచరణ మామూలుగా ఉండదు. నేనేదో చెప్పిపోయే మనిషిని కాదు. ఇదంతా ఆలోచన గ్రౌండ్ వర్క్ చేసే వచ్చినాం. దయచేసి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కూడా స్పందించండి. ఉమ్మడి కార్యాచరణ ఏదైతే అఖిలపక్షం ఉన్నారో అందరు రాజకీయాలు మనం వాడుకున్నాం, అందరు రాజకీయ నాయకులను కూడా తీసుకుందాం. 3 రోజులు కనుక కార్యాచరణ వాళ్ళకి ఆ కుటుంబానికి కనుక న్యాయం జరగకపోతే నిజంగా వాళ్ళ ఆటలు ఏడుస్తున్నారు. ఇంట్లో పోయొచ్చినాం, ఏడుస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా దుఃఖంతో ఉన్నారు. ఇంతవరకు స్పందించిన దాఖలాలు లేవు. ఇండస్ట్రియల్ అసోసియేషన్ కూడా వార్నింగ్ అనుకోండి, ధమ్కి అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి. ఆ మూర్తి గారు అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, వాళ్ళు ఇమ్మీడియట్లీ గారు స్పందించాలి. స్పందించకపోతే ఖచ్చితంగా కార్యాచరణ 3 రోజులు ఏమవుతుందనేది కూడా మీకు తెలుస్తుంది. ఆ కార్యాచరణ కనుక పూనుకుంటే ఇది ఒక రోజుతో పోయే పని కాదు. ఖచ్చితంగా ఏదైతే ఈ సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు, ఈ ఎల్లకాలం ఆ కార్యాచరణ నడుస్తూనే ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచన చేసుకుని ఆ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఎంతమంది పనులు చనిపోతే వాళ్ళు చిక్కు శరం అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా వాడెవడో మూర్తి గారు నాకు తెలియదు. కానీ ఈరోజు నేను ఎంత గట్టిగా మాట్లాడాలని అనుకుని వచ్చినా కానీ మాట్లాడలేదు. పెద్దలు కూడా చెప్పిండ్రు కార్యాచరణ సిద్ధం చేయమని చెప్పిండ్రు. కాకపోతే 3 రోజులు టైం అని చెప్పిండ్రు. 3 రోజుల కనుక స్పందించకపోతే ఖచ్చితంగా ఉమ్మడి కార్యాచరణ, ఇది ఒక పార్టీలకు సంబంధించింది కాదు, వ్యక్తులకు సంబంధించింది, కుటుంబాలకు సంబంధించింది. ఈరోజు ఈ దొడ్డి మొత్తం నాశనం అయిపోయింది. దొడ్డిని చూస్తే మాకే ఏడుపుస్తున్నాయి.
కానీ ఇంతవరకు కూడా అసోసియేషన్ సభ్యులు కొడుకులు స్పందించలేదంటే మరి దీని వెనకాల ఏం నడుస్తుందో నాకు అర్థమైతే లేదు. ఖచ్చితంగా కార్యాచరణ భారీ ఎత్తున ఉంటుంది. ఈ గ్రామస్తులకు నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్న 3 రోజుల తర్వాత ఒక 1000 మందితో ఆ వారం రోజులు బంద్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేసి ఫ్యాక్టరీలకు బుద్ధి రావాలి. ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి. కెమికల్ ఇంతగానము ఉంటే ఏదైతే మన చెన్నై ఉంది గ్రీన్ ట్రిబ్యునల్ కూడా చెప్తున్నది ఈడ 2 గ్రామాలకు కావచ్చు ఇక్కడ ఉన్న ఇండస్ట్రియల్ పొల్యూషన్ అవుతున్న గ్రామాలకు ఒక మెడికల్ క్యాంప్ లేదా? ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం ఉంటే ఎట్లా? సిగ్గు శరం ఉండాలి ప్రభుత్వాలకు కూడా. ఈడు కాదు ఇంకోడు కాదు ఎవడైనా సరే ఒక వ్యక్తికి ఇంతగా నాశనం అవుతారు మనం స్పందించకుండా ఇంకా రేపు ఎవడో వస్తాడు ఎవడో రేపు వచ్చి కాపాడుకుంటే కాదు. మనం ప్రజల చైతన్యం రావాలి. ప్రజల మనం గట్టుకుంటే ఎవడైనా రాజకీయ నాయకుడు వస్తాడు. ఇక్కడ రెవల్యూషన్ వస్తుందని 100,000 కోట్ల రూపాయలకు అధిపతులైనటువంటి అధినేతలు ఉన్నారు. ఇక్కడ ఒక 50 లక్షల రూపాయలు నష్టమై కుటుంబం మొత్తం రోడ్డు మీద పడితే కూడా ఇంతవరకు స్పందించిన దాఖలా లేవు. ఖచ్చితంగా మళ్ళా చెప్తున్నా 3 రోజుల తర్వాత కార్యాచరణ స్టార్ట్ అవుతుంది. ఆ లోపు మనం స్పందిస్తే మేము కూడా సపోర్ట్ కూకుంటాం. లేదంటే భారీ ఎత్తున కార్యక్రమాలు చేయాలని మేము కూనుకున్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఏనుగులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ రేంజర్ మణికంఠ కోరారు. మన్యం జిల్లా కొమరాడ మండలం వన్యం గ్రామంలోని ఆయన మాట్లాడుతూ ఏనుగులున్నాయని గ్రామంలో దండోరా వేసిన పొలం పనులకని వ్యక్తి వెళ్లటంతో ఏనుగులు హతమార్చాయని తెలిపారు. ఇక ఇప్పటి వరకు జిల్లాలో 12 మంది చనిపోయారని పేర్కొన్నారు. ఏనుగుల వద్దకు ఎవరూ వెళ్లొద్దని సిబ్బందికి సహకరించాలని కోరారు. ఇప్పుడు ఏదో ఇలా కథల్లోనే ఉన్నాయి. ఊర్లోకి వెళ్ళిపోతాయి. మేము ఎలా కొండాలా మీరు అభద్రం మాకు ఎలా చెందిస్తారో ఏడు చేస్తారో మాకు తెలియదు. మేము రైతుల పైన భయపడిపోతాము. ఈరోజు 28 ఆగస్ట్ ఒక రైతు పొద్దున్నుంచి పొలంకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. శివన్ నాయుడు గారని మన ట్రాకర్స్ కానీ ఎవరైతే డ్యూటీలో ఉన్న స్టాఫ్ కూడా చెప్పారు. అక్కడికి విలేజెస్ కూడా చెప్పారు. అయితే ఎవరి మాట వినకుండా కొద్దిగా గట్టు దగ్గరికి వెళ్ళి స్నానం చేసి దాని తర్వాత కొబ్బరికాయలు తెచ్చుకుందాం అని చెప్పి వేరే రూట్లో అంటే ఉన్న రూట్ కాకుండా వేరే రూట్లో వెళ్ళారు. 2:30 ఆ టైంలో మన వాళ్ళు ట్రాకర్స్ కొద్ది భోజనం దిగారు. ఆ టైంలో ఈ ఇన్సిడెంట్ జరిగిన 15-20 మినిట్స్కే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్లస్ అందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అయితే విలేజెస్కి ఇదే మా విన్నపం ఏంటంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఇచ్చినప్పుడు ఎంత లోపలికి వెళ్ళి ఇన్సిడెంట్ జరిగిందో మనకు తెలుసు. అంత లోపలికి మన విలేజెస్ ఏనుగుల దగ్గరికి వెళ్లకుండా ఎప్పుడైతే ఏనుగులు ఉంటే వాళ్ళ దగ్గరికి గుంపులుగా వెళ్లకుండా ఉండాలని కోరుతుంది. ఈ విషయం జరిగిందని చింతిస్తున్నాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అలానే వాళ్ళకి ఏదైనా కంపెన్సేషన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఇవ్వటం జరిగింది. ఫర్దర్గా ఇలాంటివి కాకుండా చూసుకుంటాం. సౌత్ జోన్ డీసీపీ స్నేహా మిశ్రా ఐపీఎస్, చార్మినార్ ఏసీపీ, చార్మినార్ ఎస్హెచ్ఓ మరియు హుసేని ఆలం ఎస్హెచ్ఓతో పాటు జామియా నిజామియా చేరుకుని హజరత్ మౌలానా ముఫ్తీ ఖలీల్ అహ్మద్ సాహెబ్ ను కలిశారు. ఈ కార్యక్రమంలో మౌలానా సయ్యద్ మహమ్మద్ సైఫుల్లా హుసేని ఖాద్రీ, ఆల్ బక్రీద్ సైఫో పాషా సాహెబ్, మౌలానా అహ్మద్ మొహమ్మద్దీన్ సాహెబ్, మౌలానా మషూద్ అహ్మద్ నజామీ, అలాగే నిజామీ సాహెబ్ మరియు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు పాల్గొన్నారు. यहाँ पे जामिया निज़ामिया में हमने इधर आके मुफ्ती खलील अहमद साहब को पहले तो बधाई दी डिपार्टमेंट की तरफ से चांसलरशिप की, और उनसे मिलके इस इंस्टीट्यूट के बारे में, इसकी हिस्ट्री के बारे में और इधर विज़िट करके यहाँ बच्चों को जो तालीम दी जाती है और जिस तरह से उनका ख्याल रखा जाता है उसके बारे में काफ़ी कुछ जानने का मौका मिला और इस जगह की हिस्ट्री को काफ़ी जानने का मौका मिला। और इधर आके मुझे और मेरे ऑफिसर्स को बेहद खुशी हुई उस हिसाब से मिलके और तालीम के बारे में सुन के उनका एक्सपीरियंस उनके बहुत कुछ जाना होगा। आज यहाँ पे जामिया निज़ामिया में हमने इधर आके मुफ्ती खलील अहमद साहब को पहले तो बधाई दी डिपार्टमेंट की तरफ से चांसलरशिप की, और उनसे मिलके इस इंस्टीट्यूट के बारे में, इसकी हिस्ट्री के बारे में और इधर विज़िट करके यहाँ बच्चों को जो तालीम दी जाती है और जिस तरह से उनका ख्याल रखा जाता है उसके बारे में काफ़ी कुछ जानने का मौका मिला और इस जगह की हिस्ट्री को काफ़ी जानने का मौका मिला। और इधर आके मुझे और मेरे ऑफिसर्स को बेहद खुशी हुई उस हिसाब से मिलके और तालीम के बारे में सुन के उनका एक्सपीरियंस। పార్వతీపురం మన్యం జిల్లా పూర్ణపాడు లాబేస్ వంతెన పనులను తక్షణమే ప్రారంభించాలని అక్కడి ప్రజలతో కలిసి సిపిఎం నాయకుడు కొల్లి సామమూర్తి ఆందోళన చేపట్టారు. 18 ఏళ్లుగా వంతెన పనులు పూర్తవకపోవడంపై
పడవలపై ప్రమాదకర ప్రయాణాలు చేస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడి గిరిజనులు. అయితే నదిలో అధికంగా జల ప్రవాహం ఉంటే కళ్ల ముందు కనిపిస్తున్న మండల కేంద్రానికి 60 కిలోమీటర్లు రోడ్డు ప్రయాణం చేసి వెళ్లవలసినటువంటి పరిస్థితి ఉందని వాపోతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా వంతెనను మాత్రం నిర్మించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని కోరుతున్నారు. ఈ వంతెన పూర్తయితే సుమారుగా 60 గిరిజన గ్రామాలకు రాకపోకలు ఏర్పడనున్నాయి. ఇప్పటికైనా నాయకులు అధికారులు స్పందించి తక్షణమే వంతెన పనులను ప్రారంభించాలని కోరుతున్నారు అక్కడి ప్రజలు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా స్పందించారు కాబట్టి నాయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీరైనా స్పందించారు, మీకు ధన్యవాదాలు. వెంటనే ఈ వంతెన పనులు ప్రారంభించాలి. ఇప్పుడు అధికారులు అనమాట నీరు ఉందని చెప్తారు, నీరుకి దీనికి సంబంధం లేదు. వెంటనే సెప్టెంబర్లో కానీ పనులు ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున మళ్ళీ ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. వెంటనే వంతెన పనులు ప్రారంభించాలి. పూర్ణపాడు వైపు పనిచేయొచ్చు, లాబేజ్ వైపు పనిచేయొచ్చు. వరసలు అప్పటికల్లా తగ్గిపోయిన తర్వాత నాగవల్లి నదిలో 3 పిల్లలు నిర్మించండి. ఆ విధంగా ఈ 9 పంచాయతీ ప్రజలు ఆదుకోవాలని చెప్పి, లేకపోతే జగన్మోహన్ ప్రభుత్వం ఎలాగైతే ధర్నాలు నిరసన తెలియజేస్తే ఆ విధంగా నిరసన తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి సెప్టెంబర్ నెలలోపే ఈ పనులు పూర్తి చేసి ఈ గిరిజన ప్రజలు కాపాడాలని చెప్పి మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాం. వంతెన పనులు ప్రారంభించి మా ప్రాణాలకు రక్షణ కల్పించాలి. పెండింగ్ ఉన్న వంతెన పనులు ప్రారంభించి మా ప్రాణాలకు రక్షణ కల్పించాలి. ప్రాణాలకు రక్షణ కల్పించాలి. వెంటనే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కంది ఐఐటి హైదరాబాద్ ను సందర్శించిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. అనంతరం డ్రైవర్ రహిత వాహనాలలో ప్రయాణం. ములుగు జిల్లాలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన. పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికిన మంత్రి సీతక్క. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ మండే మార్కెట్ వద్ద ఉద్రిక్తత. 30 ఏళ్లుగా కొనసాగుతున్న మార్కెట్ ను ఎలా తరలిస్తామంటూ వ్యాపారుల ఆందోళన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.